అందరికీ నమస్తే. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మనువాద మతతత్వ కార్పొరేట్ శక్తుల సంస్కృతికి ప్రత్యామ్నాయంగా ప్రజా సంస్కృతిని, ఒక నూతన సంస్కృతిని ప్రవేశపెట్టడం కోసం 1000 మందితో ఇంటర్వ్యూ చేయాలనుకున్నాం. దీనినే మిషన్ 1000. ఈ మిషన్ 1000 లక్ష్యంతో కార్యక్రమం కొనసాగిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రపంచంలో గానీ భారతదేశంలో గానీ ఎక్కడైనా సరే ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం కొంతమంది మతత్వ శక్తులు, దోపిడీ శక్తులు ప్రజల మధ్య విభజన చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా వందలు వేల సంవత్సరాలుగా పక్కనే ఒకే ఊళ్ళో, ఒకే వాడలో, ఇంటి పక్క ఇంట్లో నివసిస్తున్నటువంటి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఈ చిచ్చు పెచ్చరిల్లుతా ఉంది. అందుకని నిజానికి వారి పరిస్థితి ఎలా ఉంది, వారి జీవన విధానం ఎలా ఉంది అని ముస్లిం మైనారిటీల పైన మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయంపై మాట్లాడటానికి, వారి జీవన పరిస్థితుల మెరుగుదల కోసం, వారి చైతన్యం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం అనేక సంవత్సరాలుగా ఆవాజ్ సంస్థ అనేటువంటి దాన్ని నిర్మించి ఆ సంస్థకు నాయకత్వం వహిస్తూ అభ్యుదయ ప్రగతిశీల భావాలతో పనిచేస్తున్నటువంటి అబ్బాస్ గారు మన స్టూడియోకి వచ్చారు. అబ్బాస్ గారు నమస్కారం అండి. చాలా సంతోషం సార్. అనేక సంవత్సరాలుగా మీరు ముస్లిం మైనారిటీలలో ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి, వాళ్ళ జీవితాలు ఎందుకు ఏ విధంగా ఉన్నాయో ప్రజలకు తెలియజేయడానికి, ప్రజల్లో ఉండేటువంటి ఒక ఇస్లామిక్ ఫోబియాను, ఏది తప్పో ఏది రైటో తెలియజేయడానికి మీ జీవితం అంతా ఉద్యమంలో పెట్టారు. ఈ స్థితిలో ఒక్కసారి భారతదేశంలోని లేదా మన తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీల యొక్క జీవన పరిస్థితులు గాని, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులు గాని ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి. ఒకటి, మీరు చర్చ చేపడుతున్నందుకు ఛానల్ కి ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నెగిటివ్, అంటే ఏదైతే నష్టం చేస్తుందో లేకుంటే ప్రజలని కొంత తప్పుడు దారి పట్టియడానికి అవకాశం ఉండేటువంటి వాటిపైనే చర్చ ఎక్కువ జరుగుతూ ఉంది. అలాంటి సందర్భంలో మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింల యొక్క జీవన స్థితిగతులపైన మీరు చర్చించాలి అని చెప్పేసి నన్ను పిలిచినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటిది మీరు అన్నట్టుగా ఇస్లామోఫోబియా అనేటువంటిది ఒకటి దేశంలో క్రమంగా పెరుగుతూ వస్తా ఉంది. అయితే దీన్ని ఎందుకు పెంచుతా ఉన్నారు, ఎవరు పెంచుతా ఉన్నారు, రెండోది ఎవరు పెంచుతా ఉన్నారు, ఈ రెండు ప్రశ్నలు. ఎందుకు పెంచుతున్నారు, ఎవరు పెంచుతున్నారు, ఈ రెండు లింక్ సమస్యలు. అయితే దీన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారత స్వాతంత్ర సంగ్రామం 1857 మొదటి స్వాతంత్ర సంగ్రామం, దాన్ని మనం ఒకసారి ఎట్లా జరిగింది అనేది మనం చూడాలి. 1857లో బహదూర్ షా జఫర్, అప్పటి వరకు మొఘల్ చివరి చక్రవర్తి ఉన్నటువంటి ఆయన నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి గాని, నానా సాహెబ్ గాని, తాంతియా తోపే గాని, ఇలాంటి అనేక సంస్థానాధీశులు, అలాగే మంగల్ పాండేతో సహా, ఏదైతే మొదటి తుపాకీ పేల్చినటువంటి మంగల్ పాండేతో సహా వీళ్ళందరూ బహదూర్ షా జఫర్ ని మళ్ళీ రాజుగా, చక్రవర్తిగా ప్రతిష్ఠించాలి. హిందువులు, ముస్లింలు, అప్పుడు ఉన్నటువంటి సంస్థానాధీశులు వాళ్ళందరి డిమాండ్, అంటే బ్రిటిష్ వారిని ఎల్లగొట్టి బహదూర్ షా జఫర్ ని రాజును పెట్టాలనేటువంటి డిమాండ్ తో కలిసి పోరాటం చేశారు. అంటే అప్పటి వరకు హిందూ ముస్లింల మధ్య ఒక విభేదాలు అలాంటి ఇక్కడ ఏం పెద్దగా లేవు. అది పరిస్థితి ఉన్నటువంటిది. ఉండుంటే అది జరగకపోయింది, అంతే కదా. అందుకనే ఇది చాలా కీలకమైనటువంటి. ఈ తర్వాత క్రమంగా కొన్ని పరిణామాలు స్టార్ట్ అయినాయి. బ్రిటిష్ వాళ్ళకి అర్థమైంది, ఇండియాలో హిందువులు, ముస్లింలు ఇద్దరు కలిసి గనక ఉంటే ఈ దేశాన్ని ఇక మనం పరిపాలించడం సాధ్యం కాదు అనేటువంటిది ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో, వాళ్ళు చరిత్రని వక్రీకరణ చేయడం అనేది స్టార్ట్ చేశారు. 1821 నుండి కొంత ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం చేశారు, దేశ చరిత్రని 3 భాగాలుగా డివైడ్ చేశారు. 3 భాగాలుగా చేశారు. ఏంటవి? ఒకటేమో అంటే పూర్వము, అంటే హిందూ రాజులుగా ఉన్నటువంటి కాలం స్వర్ణయుగం అని పేరు పెట్టారు దానికి, హిందూ స్వర్ణయుగం. రెండవది బిట్టు, అంటే క్రీస్తు 1000 తర్వాత, అంటే 1000 శతాబ్దం దగ్గర నుండి దాదాపుగా బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు యుగం. ఇది ముస్లింల అంటే అణిచివేత యుగం అని పేరు పెట్టారు దానికి. తర్వాత ఎప్పుడైతే బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత కాలాన్ని ఏం వర్గీకరణ చేసిందంటే హిందువులను కాపాడే, సంస్కరించేటువంటి యుగం అనేటువంటి ఈ 3 పేర్లతో చరిత్రని బ్రిటిష్ వాళ్ళు మొదలుపెట్టారు. చూస్తే ఒక కుట్రపూరితంగా అనిపిస్తుంది. కుట్రపూరితంగానే దాన్ని చేసి ముందుకు తీసుకొచ్చి క్రమంగా, అంటే ముస్లిం రాజులు హిందువుల పైన చాలా అకృత్యాలు చేశారు. దాన్ని మేము, అంటే బ్రిటిష్ వాళ్ళు మేము వచ్చి వీళ్ళని కాపాడాము, దట్ ఈస్ ద జస్టిఫికేషన్ కోసం, వాడి జస్టిఫికేషన్ అంటే తాను గొప్ప పని చేశా అని చెప్పేసి చెప్పుకోవడం కోసం. అలాగే వీళ్ళిద్దరు కలిసి ఉండకుండా కావాల్సినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అది
అనేది స్టార్ట్ అయింది. అది క్రమంగా హిందూ ముస్లింల మధ్య ఒక అప్పటి నుంచి మొదలైంది స్టార్ట్ అయింది. అది క్రమంగా ఇక మనకి దీని తర్వాత 60s లో మనకేమవుద్దంటే ఆర్య సమాజ్ వస్తుంది, తర్వాత తబ్లిక్ జమాత్ వస్తుంది. 1962లో ఆ ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు అని చెప్పేసి కొంత స్టార్ట్ చేస్తారు. ఇట్లా క్రమంగా ఏమైందంటే హిందూ ముస్లిం అనేటువంటి ఒక భేదభావం తీసుకురావడం అనేది స్టార్ట్ అవుతా ఉంది. అందుకనే మనం దీన్ని అంటే ఇస్లామియో ఫోబియో అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూసినప్పుడు మనకు బ్రిటిష్ గవర్నమెంట్ కావాలని భారతదేశంలో ముస్లింలను హిందువులకి శత్రువుగా చూపెట్టడం, వాళ్ళకి ఏదో అన్యాయం చేసిన వాళ్ళుగా చూపెట్టడం అనేటువంటిది అక్కడ నుండి మనకి ప్రారంభమైంది. వాళ్ళు ఆ ఉద్దేశాన్ని ఎందుకు ఆపాదించుకున్నారు అన్నప్పుడు వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేసుకోవడానికి చేసింది. అంటే వాళ్ళు మొదలు పెట్టారు దాన్ని, తర్వాత రకరకాల వాళ్ళు బీజేపీ దాన్ని కంటిన్యూ చేస్తుంది, ఆర్ఎస్ఎస్ దాన్ని కంటిన్యూ చేస్తా ఉంది. అదే ఇస్లామోఫోబియాకి సంబంధం. రెండోది ఇస్లామోఫోబియా అనేటువంటి దాంట్లో ఇప్పుడు ఆధునికంగా అంటే బీజేపీ వాడుతున్నటువంటి అర్థంలో చెప్పాలంటే జనాభా బాగా పెరిగిపోతుంది. అంటే 2040 నాటికి ఇది ఇస్లామిక్ స్టేట్ గా మారిపోతుంది. కాబట్టి హిందువుల జనాభా తగ్గిపోతా ఉంది, ముస్లింల జనాభా పెరిగిపోతా ఉంది. ఇలాంటి చేసింది. అయితే ఇప్పుడు డెమోగ్రఫీ చూసినప్పుడు మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా చూస్తుంటే ఇప్పుడు రీసెంట్ గా మొన్న కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫ్యామిలీ వెల్ఫేర్ లెక్కల ప్రకారం చూసినా ర్యాపిడ్ గా అంటే జనాభా ఏదైతే పెరుగుదల తగ్గుతున్నటువంటిది అంటే ముస్లిం దాంట్లో అవునా ఎందుకు తగ్గుతుంది అంటే పెద్ద ఎత్తున వాళ్ళు కుటుంబ నియంత్రణ పద్ధతులు ఇవన్నీ పాటిస్తున్నారని గవర్నమెంట్ లెక్కలు మోడీ గవర్నమెంట్ బయట అందరూ వాళ్ళు కుటుంబ నియంత్రణే పాటిస్తారు, 5-10 మంది పిల్లలు చేసుకుంటారు అని ఉంటుంది కదండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తే తగ్గుదల పర్సెంటేజ్ చూస్తే బర్త్ రేట్ తగ్గుదల హిందువులలో 0.3% ఉంటే ముస్లింలలో 0.64 ఉంది. అంటే తగ్గుదల అనేది వేగం పెరుగుతా ఉంది. ఎందుకు వేగంగా తగ్గుతుంది అని అంటే వాళ్ళు కూడా పిల్లలని ఇప్పుడు ఈ కాలంలో ఎవరైనా ఒక్కరిని ఇద్దరిని పెంచడం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఈ పిల్లల్ని తక్కువ కనడం అనేటువంటిది అది వాళ్ళ ఆర్థిక కారణాల రీత్యా దేవుడు వచ్చి పెంచుతాడు, దేవుడు వచ్చి చేస్తాడని చెప్పేసి అంత విశ్వసించేటువంటి పరిస్థితి లేదు కదా. మరి ఇలాంటి పరిస్థితులలో ఆ ముస్లిం కమ్యూనిటీల యొక్క మైనారిటీ ముస్లింల యొక్క జీవన పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి? దీనికి మామూలుగా 1947లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమైందంటే ముస్లింల అభివృద్ధి కానీ ముస్లింలకు సంబంధించినటువంటి జీవన స్థితిగతులకు సంబంధించినటువంటి చర్చనే పక్కకు పెట్టేశారు. దాదాపు ఎప్పటి వరకు 1984 వరకు 1984 వరకు ఎందుకు పక్కకు పెట్టారంటే రాజ్యాంగం ఏర్పడిన తర్వాత కూడా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే దేశం విడిపోయింది. దేశం ఎప్పుడైతే విభజన జరిగిందో విభజన జరిగినప్పుడు ఏం చేశారంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలనే దోషులుగా చిత్రించే కార్యక్రమం జరిగింది అన్నట్టు. ఏది దేశం విడిపోవడానికి మీరే కారణము అంటే ముస్లింలు కారణము. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ముస్లింలు ఎలాంటి హక్కులు అడిగే పరిస్థితి లేదు. అసలు బడ్జెట్ ఏమైంది, లేకుంటే ఏమొస్తున్నది, మా చదువు ఏంటిది, మా ఇదేంటిది ఏమన్నా అడుగుదామంటే మీరు కాబట్టి దేశం విడిపోయింది అని చెప్పేసి అంటారు అని చెప్పేసి యాక్చువల్ గా దేశం విడిపోవడానికి వీళ్ళు కారణం కాదు. ఇప్పుడు ఈ దేశాన్ని పట్టుకొని ఉండి ఇక్కడే ఉండి ఈ దేశం నుండి మేము వెళ్ళిపోము, వాడు ఎవడన్నా అడుక్కొని ఉంటే వాడు పోని మనకేం సంబంధం లేదని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళని దోషులుగా చిత్రించేటువంటిది ఏదైతే 1947 ఆ టైంలో జరిగిందో అంటే విభజన కాలంలో జరిగిందో దాంతో వీళ్ళు ఆత్మన్యూనత భావానికి గురయ్యారు. దాని నుండి వీళ్ళు అభివృద్ధి గురించి కానీ ఎడ్యుకేషన్ గురించి కానీ అడిగే పరిస్థితిలో లేదు. అడిగితే ఆడ రిసీవ్ చేసుకునే పాలక వర్గాలు కూడా లేకుండా పోయింది. 1984లో గోపాల్ సింగ్ కమిషన్ ఇందిరాగాంధీ చనిపోవడానికంటే ముందు గోపాల్ సింగ్ కమిషన్ ఒకటి వేసింది. ఆమె అరే ఏంటి పరిస్థితి ఇట్లుంది అని చెప్పేసి స్టడీ చేసినప్పుడు గోపాల్ సింగ్ కమిషన్ లో చాలా భయంకరమైన నిజాలు వచ్చినాయి బయట. ఎందుకంటే విద్యలో చాలా వెనుకబడిపోయారు, ఉపాధిలో వెనుకబడిపోయారు. చిన్న చిన్న వృత్తులు తప్ప రోడ్ల మీద అటు చేసుకునే పంచర్లు వేయడము, లేకుంటే మెకానిక్ షాపులలో పనిచేయడము, లేకుంటే చాయ్ కొట్లు అవి పెట్టుకొని బతకడము, పూలు అమ్మటోడు, పాలు అమ్మటోడు, చెప్పులు అమ్మటోడు, ఇట్లా ఈ చిన్న చిన్న వృత్తులు తప్ప ఏం లేదు అని చెప్పేసి వచ్చింది. అంటే ఆర్థికంగా దాదాపు 94%, 95% అసంఘటిత రంగంలో ఉండేటువంటి అస్థిర ఆదాయ వనరులలో బతుకుతున్నారు వీళ్ళు. 95% అది ఈ పరిస్థితి. దాని వల్ల ఏమైందంటే గోపాల్ సింగ్ కమిషన్ కొన్ని సిఫార్సులు చేసింది. అయితే ఈ లోపు ఇందిరాగాంధీ చనిపోవడం, ఆ తర్వాత ఇష్యూ అంతా కూడా మళ్ళీ డైవర్ట్ కావడం ఇదంతా మనం చూస్తున్నది. కాబట్టి అప్పటి నుండి మనం చూసిన తర్వాత ఇప్పుడు జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ 2004లో వేశారు, 6లో అది రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వస్తే అది కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే విద్యలో అండ్ ముఖ్యంగా ముస్లిం మహిళలు ట్రైబల్ ఉమెన్ కంటే బ్యాక్వర్డ్ ఉంది. ట్రైబల్ ఉమెన్ లిటరసీ పరిస్థితి దాంట్లో చెప్పింది. అది వాళ్ళ అడవులలో ఉంటారు, వాళ్ళకంటే కూడా పట్ల
పట్టణాలలో ఉండే మహిళలు. అందుకే కదా దాంట్లో ఎందుకు అంటే లేదు వాళ్ళ మహిళల్ని ఎడ్యుకేషన్ వైపు, ఎందుకంటే పేదరికం విపరీతమైనటువంటి పేదరికం దాంట్లో ఉంది, దానివల్ల ఆ ఇబ్బంది వచ్చింది. జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ చెప్తుంది. అలాగే పట్టణాలలో చూస్తే ఇప్పుడు 73% ముస్లిం పాపులేషన్ పట్టణాల్లో ఉంది. ఇప్పుడు పట్టణాలలో కంపేర్ చేసినప్పుడు ఎస్సీస్ తో కంపేర్ చేస్తే దే ఆర్ బ్యాక్వర్డ్. పట్టణాల్లో చూస్తే ముస్లిమ్స్ ఆర్ బ్యాక్వర్డ్ ఈవెన్ టుడే. ఈజ్ ఇట్ ఫ్యాక్ట్? దట్ ఇస్ రైట్. అందుకనే వెనుకబడి ఉన్నారు. ఎందుకంటే విద్యలో ఉన్నారు, ఉద్యోగాలలో వెనుకబడి ఉన్నారు, అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి పరిస్థితి ఉంది. ఈవెన్ క్లాస్ 4 ఎంప్లాయీస్ లో మాత్రమే, అంటే క్లాస్ 4 అంటే అటెండర్, డ్రైవర్, ఫ్యూను, ఇలాంటి ఉద్యోగాలలో మాత్రం ఇలాంటి వాటిలలో 4% ఉన్నారు. కానీ ఇక మిగతా కొంచెం గ్రూప్ 1, గ్రూప్ 2 లేకుంటే IAS, IPS లాంటిలో 1% కూడా లేదు మొత్తం. అంటే జనాభాలేమో మనం 12-13%, కానీ ఈ ఉద్యోగాలు దీంట్లో ఏదైతే చూస్తే 1%. ఈ పెద్ద ఉద్యోగాలలో, ఈ చిన్న చిన్న ఉద్యోగాలలో మాత్రం అది 4%. ఎట్లుంది? జడ్జీలలో చాలా తక్కువ. అసలు జడ్జీలలో చాలా నామినల్, అంటే 1% కూడా లేదు. 0.1, 0.2 ఏమైనా ఉండాలి అంతే తప్ప జడ్జీలలో చాలా తక్కువ. దాంట్లోకి పోయేటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే చాలా ఇదిగా ఉంది దాంట్లో. ఇప్పుడు ఇంకా పరిస్థితులు ఇంకా వేగంగా ఇంకా మారినాయి. ఇంకా ఇప్పుడు అసలు లోపలి పోయే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి దానికి సంబంధించినట్టు. అది పరిస్థితి. ఇప్పుడు ఇటువంటి పరిస్థితులలో, అటువంటి ఇస్లామిక్ ఫోబియా ఉన్న స్థితిలో మరి స్వాతంత్ర్య భారతదేశం మనం ఓట్లేసి మీరు వాళ్ళంతా గెలిపిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రాజకీయంగా గాని, అలాగనే ఇంత పెద్ద మీడియా బాగా డెవలప్ అయిందని చెప్పేటువంటి మీడియా గాని లేదా సోషల్ మీడియా గాని, ఇవన్నీ కూడా ఈ వాస్తవాలను బయటకు తీసుకురాస్తున్నాయా? లేదు వీళ్ళు కూడా అటువంటి ఫోబియాలను మునిగుండారంటావా? అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ జనరల్ ఏంటంటే మన దగ్గర ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంది దాంట్లో. అంటే ఒకటి ఏం భయపెట్టారు, ముస్లింల గురించి మాట్లాడితే అది ముస్లిం అపీజ్మెంట్, అంటే వాళ్ళని బుజ్జగిస్తున్నారు మీరు, అంటే ఓటు బ్యాంకుల కోసం వాళ్ళని ఇచ్చేస్తా ఉన్నారు. ఇది చర్చ అనేది బాగా జరిగింది అన్నట్టు. అంటే అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరు అనేటువంటి చర్చ జరిగినప్పుడు, అంటే వాళ్ళ గురించి మాట్లాడడం అంటేనే వాళ్ళని బుజ్జగించినట్టు అవుతుందేమో, ఎందుకులే మనం మాట్లాడడం. లేకుంటే అదేంటి మన హరిహర వీరమల్లు సినిమా వచ్చింది, దాంట్లో ముస్లింలని దీనికి సంబంధించినటువంటి చరిత్రను వక్రీకరించి చూపెట్టారు. ఒక్క ముస్లింలే కాదు, చరిత్ర వక్రీకరణ చేశారు. చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాడు, ఔరంగజేబు చెడ్డోడు అంటే మీకేం ప్రాబ్లం? ఔరంగజేబు మంచోడా చెడ్డోడా అనేది చరిత్రలో ఉంది. అది ఆ చరిత్రలో ఉన్నది చెప్పు. నువ్వు అది అంటున్నాం మనం. నువ్వు ఒక చరిత్ర గురించి చెప్తున్నప్పుడు చరిత్రలో ఏముందో అది చెప్పాలి. నేను చెడ్డోడు అంటే ఏముంది, మంచోడు అంటే ఏముంది మనం అనడం కాదు కదా. చరిత్ర అది గడిచిపోయింది. ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను సత్యాన్ని ఇచ్చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి. అంటే మన మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది కూడా ఎట్లయింది, ఏ పద్ధతిలో ఇది దెబ్బతినప్పుడు సినీ ఫీల్డ్ అనేది చాలా ప్రజలని ప్రభావితం చేసి అత్యంత మాధ్యమంగా ఉంది అది. అలాంటిది ఇప్పుడు అంతకుముందు చావా సినిమా వచ్చింది, అది శివాజీకి సంబంధించినటువంటి చరిత్రను, శివాజీ కొడుకు శంభాజీకి సంబంధించినటువంటి వక్రీకరణ చాలా పెద్ద ఎత్తున. కాబట్టి దాని వల్ల ఏమైంది, అదే హిందూ ముస్లిం శివాజీ సైన్యంలో గానీ శివాజీ సెక్యులర్ ఆయన మొత్తం. ఇప్పుడు శివాజీ ఔరంగజేబు మీద కొట్లాడడానికి పోయిన సైన్యాధిపతులలో ముస్లిమ్స్ ఉన్నారు. శివాజీని రక్షించిన దాంట్లో కల్పించిన దాంట్లో ఉన్నారు. కాబట్టి అప్పుడు వాళ్ళు హిందువులు ముస్లింలను చూడలే. రాజులు కొట్లాడుకున్నారు, రాజ్యాల కోసం ఫైటింగ్ జరిగింది. హిందూ రాజులు ఉన్నారు, ముస్లిం రాజులు ఉన్నారు, అవన్నీ ఉన్నారు. అది పరిస్థితి. ఇటీవల ఇప్పటిదాకా ఇరాన్ మరియు పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతాం, గాజా యుద్ధం. ఇది భారతదేశంలో ఉండేటువంటి ముస్లింల పైన గానీ లేక భారతదేశంలో ఉండేటువంటి మిగతా వాటి పైన గానీ ఇది ఎలాంటి ప్రభావాన్ని కలిగించింది? యాక్చువల్ గా ఇజ్రాయెల్ కును పాలస్తీనాకి ఒక చారిత్రక కాన్ఫ్లిక్ట్ ఉంది. రెండోది ముస్లింలకి యూదులకి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. అయితే అది ఇప్పుడు యుద్ధానికి అది మెయిన్ కారణం కాదు. వాస్తవానికి విషయం ఏంటంటే ఇజ్రాయెల్ అనేటువంటి ఒక దేశము వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పుకుంది ఏంటి, మాకు సరిహద్దు లేదు. అంటే ఏదైనా దేశానికి సరిహద్దులు ఉంటాయి, బౌండరీస్ ఉంటాయి. కానీ ఇజ్రాయెల్ దేశానికి సరిహద్దు లేదు. అది వ్యాపించుకుంటూ మొత్తం పాలస్తీనా భూభాగాన్ని మొత్తం కబ్జా చేస్తా ఉంది. కాబట్టి అది దుర్మార్గం అని చెప్తారు. వాళ్ళకి పాలస్తీనా ప్రజలకి బతకడానికి ఒక దేశం కావాలి. ఆ దేశం వాళ్ళకి ఒక హద్దులు గీసి పలాని కాటికి మీది పలానా మాది అని చెప్పేసి చెప్పాలి. అది జరగకుండా చూస్తున్నది ఎవరంటే అమెరికా చూస్తుంది. ఇప్పటికి దాదాపు ఒకటిసారి 184 చూస్తుంది. ఒకటి అమెరికా ఏంటంటే ఇప్పుడు ఆసియా ఖండం మొత్తం మీద తనకి చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి ఇక్కడ కావాలి. తను ఏది చెప్తే అది చేసేటువంటి ఒక దేశం ఇక్కడ ఉండాలి. అలాంటి దేశం ఇప్పుడు ముఖ్యంగా ఈ ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలు పశ్చిమాసియాలో చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయన్ని. ఇక్కడ మిగతా అన్ని ఇస్లామిక్ కంట్రీస్, మొత్తం ముస్లిమ్స్ ఎక్కువ ఉండేటువంటి జనాభా ఉన్న దేశాలు. కాబట్టి వాళ్ళని అణిచివేసి ఉంచేటువంటి ఒక వ్యవస్థ. అంటే తను డైరెక్ట్ గా ఇక్కడికి రావలేదు కాబట్టి ఇక్కడ తన ఆయుధాలని వాటికి సంబంధించినటువంటి
ఉన్నటువంటి మిలిటరీని ఇప్పుడు ఉన్నాయి కదా ఇది ఒక military bases మార్కెట్ కూడా ఉపయోగించుకుంటారు Yes, కదా ఆయుధాల yes, వ్యాపారం yes. కోసం. ఆయుధాల మార్కెట్. ఎందుకంటే రెండవదేమో వీళ్ళందరూ ఇప్పుడు మిలిటరీ బేస్లు, ఇప్పుడు ఖతార్ లో మిలిటరీ బేస్ ఉంది, ఇరాక్ లో మిలిటరీ బేస్ ఉంది, సౌదీ అరేబియాలో మిలిటరీ బేస్ ఉంది, ఇట్లా ఆఫ్ఘనిస్తాన్ లో మిలిటరీ బేసెస్ పెట్టేసి మొత్తం మిలిటరీ బేసెస్ దాదాపు ఒక 70 మిలిటరీ బేస్లు మనకు పశ్చిమాసియా ఈ ప్రాంతంలో అమెరికా పెట్టి ఉంచింది. దాంట్లో ఇప్పుడు ఆ మిలిటరీ బేసెస్ అన్ని నిర్వహణ ఇది గమ్మత్ ఏంటంటే మిలిటరీ బేస్ వాడు పెడతాడు, మెయింటెనెన్స్ ఖర్చు ఈ దేశం. ఇది గమ్మత్ అయినటువంటి వ్యవహారం అన్నట్టు. కాబట్టి ఇవన్నీ వీటిని బెదిరించడం కోసం పెట్టుకోవడానికి, అట్లాగే ఇజ్రాయెల్ ను కూడా ఆ రకంగా తన ప్రయోజనాలను ఈ ఆయిల్ నిల్వల పైన తన యొక్క కబ్జా ఉంచుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం. దాంట్లో భాగం ఇది. ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ట్రిపుల్ తలాక్ అనేటువంటి ఒక చట్టాన్ని రద్దు చేసింది, లేక అలాంటి ఆచారాన్ని రద్దు చేస్తూ ఒక చట్టం చేసింది. ఇది చాలా మంచి విషయం అని కొంతమంది ముస్లిం మహిళలు ప్రకటించారు. ఇది మా మత ఆచారాల్లో జోక్యం చేసుకోవటమే అని ముస్లిం పెద్దలు ప్రకటించారు. ఇది ఎలాంటి ప్రభావాన్ని కలిగించింది ఆ సామాజిక వర్గంలో? ట్రిపుల్ తలాక్ సంబంధించినటువంటిది దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. ట్రిపుల్ తలాక్ అనేది దాన్ని రద్దు చేయడానికి ఆవాజుగా మేము దాన్ని ఏం వ్యతిరేకించలేదు, దాన్ని స్వాగతిస్తున్నాం. కాకుంటే ఎవరైనా తన భార్యని విడాకులు ఇస్తే దాన్ని క్రిమినలైజ్ చేయడం, దాన్ని తప్పు అంటున్నాం. ఇది సివిల్ కేసు. ఒక భార్య భర్తలు విడాకులు తీసుకోవడం అనేది అది సివిల్ కేసు, సివిల్ తగాదా. ఈ సివిల్ తగాదని ఏం చేశారంటే ఇప్పుడు ఒక హిందువు గాని, క్రిస్టియన్ గాని, ఒక బుద్ధిస్ట్ గాని భార్యకు విడాకులు ఇస్తే ఆయనకి ఏం ఉండదు. అదే ఒక ముస్లిం విడాకులు ఇస్తే ఆయనకు 6 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఇది డిఫరెన్స్ అన్నట్టు. మనం అది దాన్ని వ్యతిరేకించాం, క్రిమినలైజేషన్ అనే దాన్ని వ్యతిరేకిస్తున్నాము అంతే తప్ప త్రిబుల్ తలాక్ అనేటువంటి దాన్ని కాదు. త్రిబుల్ తలాక్ అనేటువంటిది ఉండకూడదు, అది అవసరం లేదు, దాన్ని తీసేయాలి, అది చట్టం చేసేయండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ క్రిమినలైజ్ చేసి ఇప్పుడు ఒక ఆమె త్రిబుల్ తలాక్ అని చెప్పిండు అని తీసుకెళ్లి వాడిని విచారణ లేకుండా ఒక 8 సంవత్సరాలు జైలు శిక్ష చేస్తామంటే అది నేరం అని చెప్పేసి చెప్తున్నాం. అది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తున్నాం. అట్లా ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ వేస్తూ ఉండాలి అనేది మనం చెప్తాం. వక్ఫ్ బోర్డు పేరుతోటి దేశంలోని ఆస్తులందరూ అన్నిటిని ఆక్యుపై చేసుకొని ముస్లింలు కూర్చున్నారు. ఏ మత సంస్థలకు గానీ లేకపోతే ఏ గుడులకు గానీ ఎవరికి లేనటువంటి లక్షల కోట్ల ఎకరాలు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. వాళ్ళు దేన్ని అనుకుంటే దాన్ని వాళ్ళు మాది అని ప్రకటిస్తే దాన్ని ఛాలెంజ్ చేసేటువంటి పరిస్థితి లేదు అని కేంద్ర ప్రభుత్వం 2025 వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణ చేసింది. ఈ సవరణ పైన అనేక పాజిటివ్ నెగటివ్ ఒపీనియన్లు వచ్చినాయి. అసలు వాస్తవాలు ఏంటి, ఏం చేశారు? ఒకటి, వక్ఫ్ బోర్డుకే బాగా ఆస్తులు ఉన్నాయని చెప్పేటువంటి వాదన, అది ముస్లింలకే ఎక్కువ ఉన్నాయని చెప్పేటువంటి వాదన అన్నట్టు. అది యాక్చువల్ గా మరి లేవా వాళ్ళకు? అదే చెప్తున్నా, సిమిలారిటీస్. ఇప్పుడు ఉదాహరణకి వక్ఫ్ ఆస్తులు అంటే ఏముంటాయి? శ్మశాన వాటికలు, మజీదులు, ఈద్గాలు, దర్గాలు, అక్కడక్కడ మదర్సాలు, పాఠశాలలు, చిన్న చిన్న పాఠశాలలు, కొన్ని చోట్ల హాస్పిటల్స్, ఇలాంటివి కూడా కొన్ని రన్ చేస్తున్నారు. చాలా పరిమితమైన సంఖ్యలో. మన మొత్తం 9 లక్షల ఎకరాల ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్పింది, 9.6 lakh ఎకర్ ఉన్నట్టుగా. దాంట్లో కబ్రస్థాన్లు అంటే సమాధులు ఎన్ని ఉన్నాయి? సమాధులు 2.5 లక్షల ఎకరాల సమాధులు ఉన్నాయి మొత్తం దాంట్లో. అయితే దీంట్లో ఒక గమ్మత్ ఏంటంటే ముస్లిం దగ్గర ఇంత ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు, ఇది సమాధులే కావచ్చు, కానీ హిందూ సమాజానికి కూడా ఉంటాయి దాంట్లో. ప్రతి విలేజ్ కడల్లా సమాధి ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. దేవాలయాలు ఉన్నాయి, దేవాదాయ భూములు ఉన్నాయి. ఓన్లీ తమిళనాడు రాష్ట్రంలో సర్వే చేస్తే ఎండోమెంట్ భూములు దాదాపు 4 లక్షల ఎకరాల భూమి ఉంది ఓన్లీ తమిళనాడులోనే. అట్లా మన దగ్గర చూద్దాం, ఇప్పుడు మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, అసలు 7 గిరులే దానికి ప్రకటించారు. 8,000 ఎకరాలు, అది 7 గిరులు, మొత్తం 7 గిరులు కొండలని వాళ్ళకి ప్రకటించేసారు కదా. ఇట్లా అనేక రకాలైనటువంటి ఇవి ఉన్నాయి. అయితే వీటిని ఎక్కడ ఎంత ఉంది అనేటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నాం. ట్రావెన్కోర్ దేవస్థానం చూసినాం, ఇంత పెద్ద సంపద అక్కడ ఉంది. అంటే దేవాలయాల దగ్గర, మజీదుల దగ్గర ఇది ఒక సాధారణమైనటువంటిది. దాదాపు అట్లా చూస్తే హిందూ ట్రస్ట్ వీళ్ళ దగ్గర సమాధులు ఇదన్నీ చూస్తే కొన్ని లక్షల ఎకరాలు ఉంటది. ఇక్కడ ఏంటంటే ముస్లింల దగ్గరే ఉంది, మిగతా వాళ్ళ దగ్గర ఏం లేదు, ఇదంతా దోసుకున్నారు అనే చర్చ తీసుకురావాలని అంటే వీళ్ళ శ్మశానం ఉంది, దీన్నేమో రిజిస్ట్రేషన్ చేయించారు. హిందువుల శ్మశానాన్ని రిజిస్ట్రేషన్ చేయించాము. తర్వాత వీళ్ళు ఎక్కడ చిన్న మజీద్ కట్టుకున్నా దాన్ని వక్ఫ్ బోర్డులో రిజిస్టర్ చేస్తారు. ఇప్పుడు మన గుళ్ళు ఒక్కొక్క ఊళ్ళో 10 గుళ్ళు ఉంటాయి, 5 గుళ్ళు ఉంటాయి. ఆ గుళ్ళకు సంబంధించి ఏమి రిజిస్ట్రేషన్ ఉండదు. కాబట్టి రిజిస్ట్రేషన్ లేకుంటే అవి లేనట్టు కాదు కదా ఎక్కడైనా. కాబట్టి ఇది మొత్తం సెంట్రల్లో దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయనే లెక్క కూడా గవర్నమెంట్ దగ్గర లేదు. ఇది తప్పుడు ప్రచారం. ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణకు సంబంధించి చూస్తే 77,000 వక్ఫ్ ల్యాండ్ ఉన్నట్టుగా గెజిట్ లో 77,000 ఎకరాల భూమి ఉన్నట్టు. కానీ చూస్తే ఏంటిది, ప్రభుత్వం అదే గెజిట్ లో ఏం చెప్పింది, 55,000 ఎకరాల భూమి కబ్జా అయింది 77లో. 77 ఉంటే 55 కబ్జా అయిపోయింది. మరి వక్ఫ్ బోర్డు ఏం చేస్తుంది? అదే కదా, ఇప్పుడు దానికి లేవు పవర్స్. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటిది, దానికి విపరీతమైన పవర్స్ ఉన్నాయి, దేన్నైనా కబ్జా చేస్తుంది అని చెప్తున్నారు కదా. గుంజుకోవచ్చు అంటే ఇప్పుడు 77,000లో 55,000 ఎకరాలు కబ్జా అయిపోయింది. మరి అది వెనక్కి తెచ్చుకోవాలి కదా. కాబట్టి అంత కబ్జా వీడు వెళ్ళి
భూమి కబ్జా అయిందని ఆ ఎంఆర్ఓ దగ్గర చేతులు కట్టుకొని నిలబడి అయ్యా జర వచ్చి దాన్ని విడిపియ అనాలి, పోలీస్ దగ్గర పోయి అయ్యా జర విడిపియ అనాలి, కలెక్టర్ దగ్గర పోయి అయ్యా జర వాడు వస్తే వస్తాడు లేకుంటే లేదు, అంతే తప్ప దీనికి ఏదో సూపర్ పవర్స్ ఉన్నాయి ఇదంతా ఒక ప్రాపగండా. అంటే దానికి అంత శక్తి లేదు. రెండోది ఇది గవర్నమెంట్ నియమించినటువంటి బాడీ కదా, ఇది ఎక్కడిదో కాదు, గవర్నమెంటే అపాయింట్ చేస్తుంది, గవర్నమెంట్ నిర్ణయించినటువంటి వ్యక్తులు దాంట్లో ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ మినిస్టర్లు చెప్పకుండా ఎమ్మెల్యేలు చెప్పకుండా చట్టం లేకుండా వాళ్ళు పనిచేసే అవకాశమే లేదు. కాబట్టి ఇదంతా ఇస్లామిక్ ఫోబియాలో భాగం ఇదంతా కూడా. ఇప్పుడు మనం చూసినాం కదా ల్యాండ్ జిహాద్ అని, లేకుంటే లవ్ జిహాద్ అని, లేకుంటే ఓటు జిహాద్ అని, ఇది ఒక రకమైనటువంటి జిహాద్ కార్యక్రమం. అందుకనే ఇవన్నీ కూడా మనకు అది కనిపించేటువంటి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈవెన్ నిన్న అయ్యాల రేపు బీసీలకు 42% రిజర్వేషన్లు తెస్తూ ఒక ఆర్డినెన్స్ ఇవ్వమని గవర్నర్ కు పంపారు. వాళ్ళు ప్రామిస్ కూడా చేశారు ప్రజలకు మేము తెస్తామని. 42%లో ముస్లిం కమ్యూనిటీ కూడా ఉంది. అసలు ముస్లిం కమ్యూనిటీ బీసీలలో ఎప్పుడు భాగం కారు, వాళ్ళని తీసేసేయాలి అని బీజేపీ అంటుంది. ఈ 42%లో ముస్లింలు బీసీలుగా ఉండటం న్యాయమా అన్యాయమా, అది తీసేయాలా ఉంచాలనా, ఏంటి మీ అభిప్రాయం? ఒకటి బీసీలు అనేటువంటి దగ్గర కొంత కన్ఫ్యూజన్ ఉంది, బీజేపీ చేస్తుంది, సమాజంలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. అంబేద్కర్ గారు దాంట్లో డిస్కస్ చేస్తున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు, బీసీ అంటే వెనుకబడిన కులాలు కాదు, వెనుకబడిన తరగతులు. తరగతులు అంటే సెక్షన్ ఆఫ్ పీపుల్. బీసీ మీన్స్ నాట్ బ్యాక్వర్డ్ కాస్ట్, బ్యాక్వర్డ్ క్లాస్. అందుకనే ఏదైనా ఒక తరగతి ప్రజలు. ప్రజలారా వినండి, ఇలాంటి వీడియోల కోసం బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ చూడండి. అలాంటి స్పష్టతను మనం తెచ్చుకోవటం ద్వారా ప్రజల ఐక్యతను మరింత పెంపొందించుకోగలుగుతాం. అయితే అబ్బాస్ గారు, మరి కాస్ట్ క్లాస్ అనే విషయం వాళ్ళకి తెలియదా అండి? తెలుసు, వాళ్ళకి తెలియదేం కాదు. నటించేవాళ్ళు ఇప్పుడు నటిస్తుంటారు కదా, నటించే వాళ్ళని ఎవరు లేపాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సరిహద్దు ప్రాంతం ఉంటుంది, సరిహద్దు ప్రాంతాల ప్రజలను కూడా బ్యాక్వర్డ్ క్లాస్ గా గుర్తిస్తాం మనం. ఎందుకంటే వెనుకబడిపోతారు వాళ్ళు, అభివృద్ధి ఉండదు అక్కడ సరిహద్దు ప్రాంతంలో. అక్కడ ఏ కులమైనా గానీ, ఏ మతమైనా గానీ, ఏ వ్యక్తి అయినా సరిహద్దు ప్రాంతం, ఇప్పుడు సరిహద్దును ఆనుకొని ఉండే గ్రామాలు ఉంటాయి, స్పష్టంగా ఉంది దాంట్లో. రెండవది ఏంటి, భాషా ప్రాతిపదిక కూడా బీసీస్ ఉంటారు, పలానా లాంగ్వేజ్ మాట్లాడడం వల్ల వెనకబడి ఉన్నారు, లేకుంటే ప్రాంతం ఆధారంగా కూడా బ్యాక్వర్డ్నెస్ ను ఐడెంటిఫై చేయొచ్చు. అట్లా అందులో కులం అనేది ఒకటి, మతం కూడా గుర్తించవచ్చు, తప్పేం లేదు. మతము, ప్రాంతము, భాష ఇవన్నీ ఉన్నాయి. అంటే వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి ఇవన్నీ ప్రాతిపాదికలే. కాకుంటే వాళ్ళు వెనుకబడి ఉన్నారా లేదా అనేది చూడాలి. దేంట్లో వెనుకబడి ఉండడం, విద్యలో వెనుకబడి ఉండడం, సోషల్ గా అంటే సామాజికంగా వెనుకబడి ఉండడం అంటే ఏంటి, దానికి చాలా క్రైటీరియాలు ఉన్నాయి. విద్యలో ఎవడైతే చాలా కాలం వెనుకబడి ఉంటాడో వాడు ఆటోమేటిక్ గా వెనుకబడతాడు. ఆర్థికంగా వెనుకబడి ఉన్నాడు కూడా అంతే కదా. మోడీ విమర్శించాడు, మీరు పంచార్లు వేసుకొని బతుకుతా ఉన్నారు, ఎంతకాలం అట్లా బతుకుతారని చెప్పేసి అంటున్నాడు. తెలుస్తుంది కదా, నీకు అర్థం అవుతుంది వెనుకబడతానం అనేటువంటిది. రెండవది ఇంకోటి ఏంటంటే, అంటే ముస్లింలు వెనుకబడిన దాంట్లో ఉన్నారా అంటే ఉన్నారు. 1970 నుంచే ఉన్నారు. 78లో 77లో చూసినా ఇప్పుడు గుజరాత్ లో వచ్చిన జీవోలు గానీ, మన దగ్గర వచ్చినటువంటి మండల్ కమిషన్ తర్వాత సిఫార్సు చేసిన దాంట్లో గానీ, ఇప్పుడు ముస్లింలలో మెహత్తర్ ఉంది, మెహత్తర్లు ఉన్నారు, అచ్చుకట్ల వాళ్ళు ఉన్నారు, దుదేకులా ఉంది, అలాగే కట్టిక మన ఏదైతే ఖురైషి ఉన్నారు, వీళ్ళంతా బీసీస్ గా ఉన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కూడా ఒక 23 తెగలు వీళ్ళంతా బీసీలుగా ఉన్నారు. ఎప్పటి నుండో 70ల నుంచి. బీజేపీ అధికారంలో ఉన్న పార్టీలో కూడా వీళ్ళు ఉన్నారు. బీజేపీ అధికారంలో కాడు ఉన్నారు, కాంగ్రెస్ అధికారంలో. ఎందుకు ఉన్నారంటే వాళ్ళు నిజంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి. అది ఇప్పుడు బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా, ఎవడుందని కాదు, వాళ్ళు వెనుకబడి ఉన్నారా లేదా, ఇది క్రైటీరియా కదా, అది చూడమని చెప్తున్నాం. వాని మతం ఏంటిది, కులం ఏంటి తర్వాత విషయం, వెనుకబడి ఉన్నాడా లేదా ఇది చూడండి, దీని ఆధారంగానే ఇవ్వమని చెప్పేసి మనం అడుగుతున్నాం. అది ఇక్కడ ఉన్నటువంటిది. రెండవది, ఇక్కడ 42లో వీళ్ళని కలపడం వల్ల వాళ్ళకి అన్యాయం జరుగుతుందా అంటే ఎవరికి అన్యాయం జరిగేదేమీ లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళు ఉన్నది చాలా తక్కువనే. రెండోది, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దూదేకులు ఆల్రెడీ దే ఆర్ బీసీబీ. ఎప్పటి నుండో బీసీబీలో దూదేకుల వాళ్ళు ఇప్పుడు ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. ఎప్పటి నుండో ఉన్నారు బీసీలలో, ఇప్పుడు కొత్తగా చేర్చింది కాదు అది ఏమి. కాబట్టి అది ఓబీసీ లిస్ట్ లో కూడా ఉన్నారు వాళ్ళు. తర్వాత నేను ఇప్పటిదాకా చెప్పినట్టు మెహత్తర్ యాక్చువల్ గా ఎస్సీస్ వాళ్ళు పాయకానా, ఇప్పుడు జనరల్ గా ఏంటి పాయకానా అడిగేటువంటి జాబ్ వాళ్ళు చేస్తున్నది. జనరల్ గా పాకి పని చేసే వాళ్ళని ఎస్సీస్ గా గుర్తిస్తున్నారు వాస్తవానికి, కానీ వాళ్ళు తీసుకొచ్చి బీసీలో పెట్టారు వెనకబడిన. ఎందుకంటే ముస్లిం అనేటువంటి దాని నుండి దాన్ని అది చేశారు. ఇప్పుడు చాలా మంది రజకులు ఉన్నారు. మొన్న ఇక్కడ అజాం పని చేస్తే ఆయన హైదరాబాద్ లో చేసేవాడు, ఆయన బేసిక్ గా వికారాబాద్. ఆయన వెళ్ళి ఏం చేసిండు, మంగళ షాప్ పెట్టుకున్నాడు. అక్కడ పెట్టుకుంటే మంగళ షాప్ ఎట్లా పెట్టుకుంటే దాడి చేసిండు.
అది పరిస్థితి. అంటే ఇలాంటివన్నీ ఉన్నాయి సమాజంలో, కొన్ని ఉపాధి లేమి వల్ల ఈ రిజర్వేషన్ల దగ్గర ఇలాంటి కొట్లాటలు రావడం ఇదంతా కూడా జరుగుతా ఉంది. మరి రాజ్యాంగంలో మీరు చెప్పినట్టుగా ఇన్ని హక్కులు కల్పించినప్పటికీ ఈ ముస్లిం మైనారిటీ సామాజిక వర్గం వారు అన్ని రకాలుగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా వెనకబడిపోవటానికి ఏం కారణం? ఒకవేళ వెనకబడిపోతే వారికి నాయకత్వం వహించేటువంటి పార్టీలు గాని, ప్రజాప్రతినిధులు గాని ఏం చేస్తున్నాయి? ఇక్కడ రెండు జరిగినాయి. ఒకటేమో ముస్లిం సమాజానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మత సమూహాలు, మత పెద్దలు ఇలాంటి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు దేవుడే మనల్ని బాగు చేస్తాడు తప్ప ఇంకా మిగతా ఎవరు మనల్ని బాగు చేయరు, మనల్ని మనం ఏదో చేసుకొని బతుకుదాము అని చెప్పేసి వాళ్ళకి బోధించడం అన్నట్టు. దాంతో ఏమైందంటే ఇన్యాక్టివ్నెస్ వాళ్ళకి, అంటే మనం ఏదో మనకు రావాల్సిన గవర్నమెంట్ నుండో దీని నుండో దాని నుండో కొంచెం రాబట్టుకొని అభివృద్ధి చెందాలి అనేటువంటిది కాకుండా, అల్లా దేతే అంటే దేవుడు ఇస్తర్లే, ఇచ్చినప్పుడు చూసుకుందాం, దేవుడు ఇట్నే రాసి అట్లా ఒక దీంట్లో పోయేలాగా మత సంస్థలు చేసింది. అలాగే రాజకీయ నాయకులు కూడా ఏం చేశారంటే వాళ్ళ డిమాండ్స్ మూడే ఉన్నట్టుగా చెప్పారు అన్నట్టు. ఒకటేమో మజీదులకి సున్నాలేసుడు, మజీదులు కట్టించుడు, తర్వాత కబ్రస్థాన్లు ఉంటే గోడలు కట్టించుడు, ఎక్కడన్నా షాదీఖానాలు కట్టించుడు. అంటే ముస్లింలు అంటే ఇక ఇయే అనేది వీళ్ళ మైండ్ లో ప్రేమ్ చేసుకొని ఇక్కడి వరకు చేస్తే వాళ్ళు ఖుషి అయిపోతారు. అందుకే కదా ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు కూడా ఇఫ్తార్ విందులు ఇస్తాం, మీరు ఇది చేసుకోండి, ఇఫ్తార్ విందులతో అయ్యేదేముంది ఎక్కడో దాంతో. అందుకని అప్పుడు మనం డిమాండ్ చేసినాం చదువుకోవడానికి ఏం కావాలి, ఎందుకంటే విద్యలో నువ్వు తీసుకురావడానికి ఇప్పుడు గురుకులాలు దాని మీద గట్టిగా ఒత్తిడి చేసినాం, గురుకులాలు వచ్చినాయి, ఉపయోగం అది చదువుకుంటారు. అలా ఇప్పుడు రిజర్వేషన్ల కోసం ఫైట్ చేశాం, 4% వచ్చినాయి, అంతకుముందు కొంతమందికి వచ్చేది, కొంతమందికి ఉపయోగం ఎడ్యుకేషన్ లో దీంట్లో ముందుకు వస్తా ఉన్నారు. అంటే ఇలాంటిది దీంట్లో చాలా తక్కువ ఉండడం వల్ల రాజకీయ నాయకత్వం వహించే వాళ్ళేమో మసీదులకి అలాగే కబ్రస్థాన్లకి వీడికి పరిమితం చేశారు. ముస్లిం మత పెద్దలు ఉండేటువంటి వాళ్ళేమో ఓన్లీ దేవుడు చూసుకుంటారులే అని చెప్పేసి వాళ్ళని నిష్క్రియ పరులుగా మార్చారు. దీని వల్ల ఏమైందంటే ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్, ఆర్థిక పరమైనటువంటిది వెనుకబడిపోవడం. ఇక బయటి పినామిన ఏంటంటే మీరు దేశానికి విడిపోవడానికి కారణమయ్యారు కాబట్టి మీరు అడగడం లేదని చెప్పేసి ఆ ఫోబియా పెంచారు. ఈ 3 చక్రబంధం అన్నట్టు ఇది. ఈ చక్రబంధం నుండి ఇక బయటకు పడి ఇప్పుడు తనలాడుకుంటా ముందుకు వస్తుంటే ఇప్పుడు మోడీ పెద్ద బండలు వేసే కార్యక్రమం ఇప్పుడు ఇది మొదలైంది. కొంచెం బయటకు వస్తారు, ఇప్పుడే బయటకు వచ్చే వాళ్ళ మీద ఇప్పుడు ఈ బండలు పడుతున్నట్టు. ఇట్లా మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ తదితర సంస్థలు చేపడుతున్నటువంటి విభజనాత్మక లేక ఒక వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఉన్నాయి? అవి ప్రజల మధ్య మరింత లోతైనటువంటి చీలికను తీసుకురావడానికి ఎలా కారణం అవుతుంది? ఒకటి, ఏ సమాజానికైనా ఏమవుతుందంటే చరిత్రలో కొన్ని గాయాలు ఉంటాయి. ఇప్పుడు భారత సమాజానికి ఏంటంటే ఇప్పుడు కులము అనేది ఒక పెద్ద గాయం. అయితే ఈ గాయాన్ని ఎలా వీళ్ళ బయటపడే, ఇప్పుడు ముస్లింలంతా ఎవరు, ఇక్కడ ఉన్నటువంటి కుల వ్యవస్థ యొక్క బాధితులు వీళ్ళంతా. కుల వ్యవస్థ యొక్క దీన్ని తట్టుకోలేక చాలా మంది దళితులు, ఇప్పుడు మన ఉత్తరప్రదేశ్ పోతే వాళ్ళు అర్జాల్స్ అని ఉంటారు. అష్రఫ్, అజ్లఫ్, అర్జాల్స్ అంటే 3 తరగతులుగా ఉంటారు. అష్రఫ్ అంటే ఉన్నత శ్రేణి, తర్వాత అజ్లాఫ్ అంటే మధ్యతరగతి, అంటే బీసీల నుంచి మారిన వాళ్ళు, అర్జాల్స్ అంటే ఎస్సీల నుంచి మారిన వాళ్ళు. ఇది ఉంది ఇప్పుడు ఈ శ్రేణి ఉత్తరాది రాష్ట్రాల్లో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మన దగ్గర కూడా కనిపిస్తుంది. మన దగ్గర కూడా నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చూసాము అనేక చోట్ల దోబీ ముస్లిం ఉన్నారు, కీరు ఉన్నారు, చాగలి ఉంది, తుర్క బండలు కొట్టి వడ్డెరల లాంటి బండలు కొట్టి వాళ్ళు ఉన్నారు, చేపలు అల్లి బోరే వాళ్ళు అంటారు, పిచ్చకుంట్ల తుర్కోళ్ళని అని పిలుస్తున్న వాళ్ళని కొన్ని చోట్ల పిచ్చకుంట్ల తుర్కోళ్ళు అని ఉన్నాడు, పిట్టల బట్టే తుర్కోళ్ళు ఉన్నారు, రకరకాల ఇది ఉన్నాయి కమ్యూనిటీస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి ఏంటంటే మారినాయి, వీళ్ళు ఉండేటువంటి సప్లై తట్టుకోలేక మారేరు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, మత వ్యవస్థకి ఉండేటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ సంబంధించింది ఏంటంటే వీళ్ళు ఈ మతం అనేటువంటి పేరుతోటి మా కాళ్ళ కింద ఉండేవాడు బయటికి పోయాడు, వీడికి ఎట్లా స్వేచ్ఛ ఇస్తాం, వీడు వస్తే నా కాళ్ళ కింద ఉండాలి, మళ్ళొచ్చి బతికితే నా కాళ్ళ కింద బతుకు, లేదంటే నువ్వు పక్కకుంటే నాతో సమానంగా కూర్చుంటావా. ఇది మనకి రాష్ట్రపతి గారు రాసిన నవలలో ఉంటది. ఇది చాలా స్పష్టంగా ఆయన ఏం చేస్తాడు, ఒక ముస్లిం వచ్చేమో వీళ్ళని దళితులని ముస్లింలుగా మారుస్తాడు. మార్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దొరలంతా ఏమంటారు, వాడు నిన్నటిదాకా కింద కూర్చున్నాడు, ఇప్పుడు మనతోటి మంచం మీద కూర్చుంటాడు, మనతోటి ఇదని మాట్లాడుతున్నాడు, వాడిని వెంటనే మార్పియాలంటే మళ్ళీ ఆర్య సమాజం పిలిచి మళ్ళీ శుద్ధి చేస్తారు. అంటే ఇవి మనకు ఉన్నటువంటిది. ఇప్పుడు బీజేపీ బాధ అది, ఆర్ఎస్ఎస్ బాధ అది. ఎందుకంటే వీళ్ళు మా కాళ్ళ కింద ఉండేటోళ్ళు, వీళ్ళు కూడా తలెత్తుకొని ఉంటా ఉన్నారు. ఇప్పుడు అంబేద్కర్ మీద కూడా అదే కదా కోపం, అంబేద్కర్ లేకుంటే వీళ్ళందరూ ఇంకా కిందికి ఉండేటోళ్ళు కదా, వీళ్ళు ఎట్లా వస్తారు, బయటికి మా పెదవులతో ఏం మాట్లాడినా వాళ్ళ గుండెలో ఆ రకమైనటువంటి రాజ్యాంగం మీద కూడా అదే కదా దాడి జరిగేది అవన్నీ. అందుకనే ముస్లింలను దీనికి సంబంధించినటువంటి దాని నుండే అది చేస్తున్నటువంటిది. దాని మీద ఈ బదనాములు, ఈ ప్రచారాలన్నీ కూడా దుష్ప్రచారాలన్నీ ఉంటాయి. ఇది మిత్రులారా, మీరు ప్రశ్నలు వేయొచ్చు, మీరు ప్రశ్నలు పంపించవచ్చు, వాటిని అవసరాన్ని బట్టి మేము జవాబు చెప్తాం. అవసరమైతే ఇలాంటి నిష్ణాతుల నుంచి జవాబులు చెప్పిస్తాం. ప్రజల్లో ఉండేటువంటి అనేక అపోహలను వాస్తవ రూపాల ద్వారా మన కళ్ళ ముందు కనిపెడుతున్నటువంటి విషయాల ద్వారా అబ్బాస్ గారు వివరించారనే విషయం మనందరికి తెలుస్తా ఉంది. అబ్బాస్ గారికి నమస్కారం అండి, చాలా సంతోషం, చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు. మర్చిపోకండి, బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం, లైక్ చేయటం, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.